సో ఆడియో సెన్సేషనల్ హిట్ గ్యారంటీ. ఇండస్ట్రీలోకి రావాలని, సినిమాల్లో నటించాలని, లేదా డైరెక్షన్ చేయాలని, లేదా ప్రొడ్యూస్ చేయాలని, ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని, చిన్న క్యారెక్టర్ అని చేయాలని చాలామంది తహతహలాడుతూ ఉంటారు. అది ఈ ఫీల్డ్ అటువంటిది. అలా నేను ఇండస్ట్రీలోకి రావాలని చిన్నప్పటి నుంచి సినిమా అంటే బాగా పిచ్చి. అలా నేను కృష్ణాపత్రికలో ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి కెరియర్, తర్వాత వార్తాపత్రికలో జర్నలిస్ట్గా చేసి, తర్వాత సంతోషం మ్యాగజైన్ పెట్టాను. ఈలోపు డిస్ట్రిబ్యూషన్ ఒక 63 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను. తర్వాత 10 సినిమాలు నిర్మించడం జరిగింది. ఇలా ఎవరి కాళ్ళు అదృష్టం అలా వస్తుంది, నాకు ఆ రూపంలో వచ్చింది. అలా శివగణేష్ కూడా వాళ్ళ ఊరి నుంచి సంతోషంలో జాయిన్ అయ్యి, ఫస్ట్ టైం సంతోషంలో జాయిన్ అయ్యి తర్వాత ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. సంతోషంలో పనిచేసిన వాళ్ళు చాలామంది అత్యున్నత స్థాయికి ఎదిగారు. వారిలో ఒకడు ఇప్పుడు రేపు మళ్ళీ శివగణేష్ ఒకళ్ళు. సో ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. శివగణేష్ చాలా డెడికేషన్గా కష్టపడి, అంటే మనం చెప్పలేం సార్ నేను డైరెక్షన్ చేస్తానంటే ఎవరెవరు ఇక్కడ ఏదో రూపంలో వచ్చి ఇండస్ట్రీలో అడుగు పెట్టమాట. అలా అతను నేను ఇదివరకు కృష్ణాపత్రిక వార్త ఎంచుకుంటే ఆయన శివగణేష్ సంతోషం ఎంచుకున్నాడు. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. సో చాలా కష్టపడి చేసిన ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కోనరెడ్డి గారు, శ్రీనివాస్ గారు చాలా డెడికేషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఆయన మంచి పక్కా ప్లానింగు, అసలు ₹1 కూడా వేస్ట్ అవునాడు. ఆయన చాలా సిన్సియారిటీ మాట, మంచి ప్లానింగ్తో. నౌకార్పూర్ సూర్యప్రకాష్ గారు ఇండస్ట్రీకి అందరికీ ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప వ్యక్తి. సో ఆయన దగ్గర నుంచి, ఆయన టీంలోంచి బాగా పరిచయం నాకు శ్రీనివాస్ గారు. సో ఆయన కూడా ఎన్నో మంచి సినిమాలు చేశారు. సో వాళ్ళని దగ్గర పెట్టుకుని మంచి ప్లానింగ్ తోటి పర్ఫెక్ట్గా సినిమా కంప్లీట్ చేసి ఇప్పుడు ఆడియోకి తీసుకొచ్చాడు. ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే అందరికీ, ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. ఈ సినిమా చేయాలనే ఒక గట్స్తో పాటు మంచి హృదయం కూడా ఉన్న మంచి వ్యక్తి శివగణేష్. ఇప్పుడు మనం చూసాం, మన కళ్ళ ముందుకు వచ్చిన హీరోయిన్స్ చాలా చిన్న పిల్లలు, స్కూల్ పిల్లల్లాగా వచ్చి ఇక్కడ మన ముందు ఎంతో వినయంగా నిలబడ్డారు. అంతే వినయంగా సెట్లో పనిచేశారు. శివగణేష్ చెప్పినట్టు నడుచుకున్నారు. అలాగే కొన్ని ప్రధానమైన పాత్రలు చేయవలసి వచ్చినప్పుడు మురళీమోహన్ గారి సరసన ఒక పాత్ర ఉన్నప్పుడు నన్ను, అలాగే మనకి పరిచయమైన పాత హీరోయిన్ పూర్ణిమ గారిని తీసుకొని వేషాలు ఇవ్వడమే కాకుండా తన నోటితో ఒక మాట చెప్పాడు, మంచి పాత్రలు చేయడానికి మీరుండగా దూరం నుంచి ఎందుకు తీసుకురావాలి మేము అని. మాకిచ్చిన డబ్బుతో దూరం నుంచి తీసుకొస్తే చిన్న తేడా ఉంటుందంతే, కానీ మన సినిమాలో మన ఆర్టిస్టులు నటిస్తే మాకు తృప్తి ఉంటుంది. సాంగ్ 5 లాంచ్. శివగణేష్, కానీ నాకు ఒకటే ఒక క్వశ్చన్. ఇందాక మీరు చెప్పారు దీంట్లో 33 లవ్ స్టోరీలు ఉంటాయని. ఉండొచ్చు, దాంట్లో శివగణేష్ ఏమైనా లవ్ స్టోరీ ఉన్నాయేమో అనేసి. అందుకనే శివగణేష్ మీదే ఒకటి అన్నా కదా, ఎన్నో కథ చెప్తే అందరికీ ఇక్కడ వింటారనేసి. ఓకే సార్, మాట్లాడిద్దాం అంటారా? ఓకే, ఎనీహౌ శివగణేష్ పోస్టర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే ఎలాంటి సినిమా అయినా సరే ముందు పబ్లిసిటీతో అట్రాక్ట్ చేయాలి ఆడియన్స్ని, పోస్టర్స్ డిజైన్స్తో. కానీ ఇప్పుడే నీకు చెప్పాను, చాలా సూపర్గా ఉన్నాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ సింగర్గా 200 సినిమాలు పాడిన తర్వాత ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా రీసెంట్గా సరదాగా అమ్మాయితో సినిమాకి చేస్తున్నప్పుడు మన డైరెక్టర్ శివగణేష్ అండ్ వీళ్ళ వర్క్ కూడా అక్కడే జరుగుతుండింది. అప్పుడు మామూలు ఊరికే సరదాగా నన్ను టైటిల్ చూపించారనమాట, చాలా బాగుంది, ఈ సినిమాలో నేను మంచి పాట పాడాలి అని అడిగితే అప్పుడు వాళ్ళు నిజంగానంటే అందరు మ్యూజిక్ డైరెక్టర్స్తో ప్లాన్ చేసి పాడించారు. అయితే జనరల్గా అంటే సింగర్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాక పాటలు తగ్గిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఇంకా తను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు కానీ, అలా కాకుండా మళ్ళీ నేను మ్యూజిక్ డైరెక్టర్గా అయిన తర్వాత ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో కలిసి నేను పాడడం ఈ సినిమాలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దారులు కలిపే అనే ఈ పాటని బాలాజీ మూర్తి గారు సాంగ్ లాంచ్ ప్లీజ్. అందరూ చిన్న సినిమా అంటున్నారు కానీ ఈ సినిమా ఆడితే ఇదే పెద్ద సినిమా అవుద్ది. ఎందుకంటే శివగణేష్ అనే వ్యక్తి ఎక్కడో మారుమూల నుంచి వచ్చి ఎంతో ఫ్యాషన్తో అద్భుతమైన సినిమాని తీర్చిదిద్దాడు. దానికన్నా ముందు సెంటిమెంట్ ఏంటంటే
మా సంతోషం సురేష్ వార్తల్లో సురేష్గా ఎదిగి ఈవేళ సంతోషం సురేష్గా ఉన్నాడంటే అతను ఎంత హస్తవాసి మంచితో మీ అందరికీ తెలుసు. అతని దగ్గర నుంచి వచ్చిన ఈ క్యాండిడేట్ డెఫినెట్గా సురేష్తో ఈక్వల్గా మరి భవిష్యత్తులో మంచి సినిమాలు తీయాలని, మంచి దర్శకుడు అవ్వాలని అతన్ని అభినందిస్తూ, అలాగే మా కూన్రెడ్డి శ్రీనివాస్ మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. మా నిర్మాతల్లో అతను ఒక మంచి ప్రవర్తనే కాకుండా ప్రతి నిర్మాతకి అందుబాటులో ఉండే వ్యక్తి. అటువంటి ఇద్దరు కలిసి కాంబినేషన్ తీశారు కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవుద్ది. సాంగ్ సిచ్యువేషన్ మొత్తం డిమాండ్స్ అండి శివగణేష్ గారు. అండ్ అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్తో పాడించాలంటే ఆర్ట్ కూడా శివదే. శివ అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు శివగణేష్కి. అండ్ ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పాడారంటే అది నా వల్ల కాదు, అన్నయ్యలు ఇద్దరు ఆర్పి అని అండ్ మౌలి అని వాళ్ళు మాట్లాడడం వల్లే డైరెక్ట్ వచ్చి పాడారు, నా గురించి కాదు. అండ్ నా మీద హోస్ పెట్టుకున్న శివకి నా వంతు హెల్ప్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీరందరి సమక్షంలో 33 ట్రైలర్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. భారతీయ జనతా మాన్య శాసనసభ్యులు శ్రీ చింతల రామచంద్రారెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారిని ఆహ్వానించడానికి నిర్మాత దర్శకులు శ్రీ శివగణేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ 33 ప్రేమ కథల్లో సరే లేనిది ఉన్నట్టు చెప్పేటటువంటి వాళ్ళం మేము రాజకీయ నాయకులం. మరి ఉన్నది ఉన్నట్టు చూపించేటటువంటి ఈ సినీ ఫీల్డ్ సమాజానికి పనికొచ్చేటటువంటి మన శ్రీశ్రీ లాంటి మహానుభావులు రచించినటువంటి ఆనాటి పాట ఏదైతే వెలుగు నీడల్లో ఉందో, పాడబోయి భారతీయుడు అనేది ఈ సమాజంలో ఇప్పటికీ ఇంకా మిగిలిపోయి, వారు రాసింది ఆనాటి పాట 60లో రాసినటువంటి పాట, సుమారు 45-50 సంవత్సరాల కింద రాసినటువంటి పాట ఈనాడు రాజకీయాల్లో ఏ రకంగా జరుగుతుందో, అధికారము, బంధుప్రీతి, అవినీతి ఇలాంటివన్నిటి కూడా ఏదైతే ఉందో దీన్ని మార్పు తీసుకురావాలని చెప్పని మరి మహానుభావులు ఎంతో మంది కృషి చేస్తున్నారు. మరి ఈ పిక్చర్ యొక్క అధినేతలందరూ కూడా ముఖ్యంగా శివగణేష్ గారికి కూడా శుభాభివందనాలు తెలుపుతూ ఇది పిక్చర్ సక్సెస్ కావాలి, మరి ఆర్థికంగా కూడా ఇది మంచి లాభదాయకం కావాలని చెప్పని ఆ భగవంతుని వారికి ఆశీస్సులు అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చిన గెస్ట్ అందరికీ అండ్ మీడియా, మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫస్ట్లీ ఈ 33 ప్రేమ కథల్లో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శివగణేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 33 ప్రేమ కథలో అని స్టోరీ చెప్పంగానే నేను అనుకున్నాను 33 లవ్ స్టోరీస్ ఉంటుందేమో అని అనుకున్నాను. నాతోనే 33 లవ్ స్టోరీ చేయిస్తారేమో అన్నట్టు అనుకున్నాను. బట్ శివగణేష్ గారు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఒక సస్పెన్స్గా, డిఫరెంట్గా, మనకి ఒక గెస్ట్ చేయడానికి కూడా ఒక ఐడియా లేకుండా అతని వే ఆఫ్ స్టైల్లో డిఫరెంట్గా తీశారు. సో దీంట్లో సాంగ్స్ అని మీరు అందరూ విన్నారు, చాలా మంచి సాంగ్స్. మనం ఇప్పట్లో ఇలాంటి సాంగ్స్ ఏం వినలేదు. సో ఈ సాంగ్స్ అండ్ ఈ మూవీ తప్పకుండా మంచి హిట్ అవుతుందని వన్స్ అగైన్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శివగణేష్ గారికి హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్న విషయం చెప్పాలండి అందరికీ. మామూలుగా ఒక సినిమా అంటే 100 రూపీస్ పెట్టి సినిమా టికెట్ కొనేసి వెళ్ళి చూసేయడం. కాకపోతే సినిమా అంటే ఒక 100 days కృషి, దాని వెనకాల ఒక 100 members పనిచేస్తారండి. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే శివగణేష్ గారండి, నాలో ఏం చూసారో కూడా తెలియదు ఆయనకి. చాలా థ్యాంక్స్ అన్న, ఆల్ ది బెస్ట్, నీకు మంచి ఫ్యూచర్ ఉంది అండ్ ఫైర్ కూడా ఉంది. అండ్ నాతో యాక్ట్ చేసిన కో-ఆర్టిస్ట్, సీనియర్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎక్కువ టైం తీసుకోకుండా ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ.